అయితే ఉప్పు దానం చేసి చేయాల్సి వస్తుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర క్షేమతార కాబట్టి క్షేమతారలో ఏ పని చేస్తే క్షేమంగా ఉంటుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి యువతారులు ఏ పని చేసినా కూడా పనులు మధ్యలో వెళ్తాయి, గొడవలు ప్రమాదాలు కాబట్టి విడిచిపెట్టండి. తప్పని పరిస్థితుల్లో అయితే మీకు బెల్లం దానం చేసి చేయండి. అశ్విని, మఖ, మూల వారికి సంపత్త ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది. వీరికి చంద్రబలం ఉండే రాశులు మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది. మకర రాశి వారికి అష్టమ చంద్రుడు, వృషభ రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, కన్యారాశి వారికి ద్వాదశ చంద్రుడు. కాబట్టి ఈ 3 రాశుల వారు ఎలాంటి శుభకార్యాలు కానీ దూర ప్రయాణం కానీ పెట్టుకోవద్దు. ఈరోజు ఘాతవారం ఈరోజు మిథున రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఏవైనా ముఖ్యమైన పనులు కానీ శుభకార్యాలు కానీ చేయకపోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారు కూడా ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలను పరిశీలిస్తే సోమవారం కాబట్టి ఈరోజు శివారాధన, రుద్రాభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దేవాలయాల్లో కూడా శివాభిషేకం, ఏకరుద్రాభిషేకం చేస్తుంటారు. కాబట్టి ఎవరైనా ఏలినాటి శని వారు ఉంటే ఇంట్లో చేసుకోలేని వారు ఊళ్ళల్లో శివాలయాల్లో శివాభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఓ నమశివాయ లేదా ఓ నమశివాయ జపాన్ని ప్రదోషకాలంలో చేయండి. ఒక సహస్రం అంటే 1000 సార్లు చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదా మృత్యుంజయ మహామంత్రం 27 సార్లు అయినా ప్రతిరోజు జపం చేసుకోండి. ఈరోజు సోమవారం కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాశులు మకర, కుంభ, మీన, మేష రాశులు తప్పకుండా రుద్రాభిషేకం చేసుకోవాలి. లేదా ఓం నమశివాయ పంచాక్షరి జపం చేసుకోవడం కానీ మృత్యుంజయ మహామంత్రం జపం చేసుకోవడం కానీ ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు తొలగుతాయి. ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసుకోండి. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం వల్ల 7 శ్లోకాలు ఉంటాయి. 7 శ్లోకాలు పారాయణ చేసుకోవడం వల్ల అన్ని రకాల బాధలు, ఈతి బాధల నుంచి బయటపడతారు. రాహుకు అధిదేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవి ఆరాధించడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలగుతాయి. లలితా సహస్రనామం కూడా పారాయణ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. కానీ అందరికీ వీలు కాదు కాబట్టి చేసుకునే దాంట్లో లలితా సహస్రంలో కొన్ని శ్లోకాలైనా మీరు నామాలైనా పఠించడానికి ప్రయత్నించండి. నవగ్రహ స్తోత్ర జపం కానీ వీలైతే ఈరోజు 27 ప్రయక్షాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఎవరికైతే ఏలినాటి శని ఉంటుందో వారు ఒక 19 వారాలు, శనివారాలు కానీ సోమవారాలు కానీ గురువారాలు కానీ నవగ్రహాల చుట్టూ 27 ప్రయక్షాలు చేయాలి. అలా చేయడం వల్ల కూడా మీకు శని దోషాలతో ఏలినాటి శని దోషాలు తొలుగుతాయి. గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. నమ్మకంతో భక్తి వచ్చే ప్రయత్నించి చూడండి, తప్పకుండా అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక ముఖ్య